Hello everyone. I'm Dr. Santosh Krishna, రేడియేషన్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్ సికింద్రాబాద్. ఈరోజు ఫిబ్రవరి 4 నా వరల్డ్ క్యాన్సర్ డేగా గుర్తిస్తాము. ఈ వరల్డ్ క్యాన్సర్ డే రోజు క్యాన్సర్ గురించి కొద్దిగా అవగాహన పెంచుకుందాము. అసలు క్యాన్సర్ అంటే ఏంటి? క్యాన్సర్‌కి కారణాలేంటి? క్యాన్సర్ నిజంగానే మన చుట్టూ కేసెస్ పెరుగుతున్నాయా? క్యాన్సర్ లక్షణాలేంటి? క్యాన్సర్‌ని మనం నివారించవచ్చా? వీటి గురించి మనం చర్చిద్దాం. ఫస్ట్‌గా క్యాన్సర్ అంటే ఏంటి? మన బాడీలో కణాలు అవసరం బట్టి పెరుగుతుంటే ఆ తర్వాత ఆగిపోతాయి. ఇదంతా కూడా కణాల్లో ఉండే డీఎన్ఏలో డేటా రూపంలో స్టోర్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ డీఎన్ఏలో మార్పులు చెందుతాయో, ఈ మార్పుల్ని మ్యుటేషన్స్ అంటారు. ఈ మ్యుటేషన్స్ ఎప్పుడైతే అయితాయో, దానివల్ల కణాలు పెరగడం అనేది విపరీతంగా కంట్రోల్ లేకుండా పెరుగుతాయి. దాన్నే మనం క్యాన్సర్ అంటూ ఉంటాం. ఈ క్యాన్సర్ కణాలనేవి అక్కడే పెరగడంతో పాటు రక్తంలో ఎళ్ళిపోయి వేరే చోట కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ డీఎన్ఏ మార్పులు చెందటానికి చాలా కారణాలుంటాయి. మనం దాని గురించి కొద్దిసేపు తర్వాత చర్చించుకుందాం. ఇంకో క్వెషన్, మన చుట్టూ భారతదేశంలో, తెలంగాణలో క్యాన్సర్ కేసులు నిజంగానే పెరుగుతూ ఉన్నాయా? అంటే నిజమనే అనుకోవాలి. క్యాన్సర్ కేసెస్ భారతదేశంలో చూసుకుంటే 2020లో 13.9 లాక్స్, 2021లో 14.2 లాక్స్, 2022లో 14.6 లాక్స్ క్యాన్సర్ కేసెస్ నమోదయ్యాయి. అలానే తెలంగాణలో క్యాన్సర్ బారిన పడి మరణించిన వాళ్ళ సంఖ్య చూసుకుంటే 2020లో 26,000, 2021లో 26,500, 2022లో 27,000. అంటే ఇవి చూసుకుంటే క్యాన్సర్ సంఖ్య, అలానే క్యాన్సర్ బారిన పడి మరణించిన వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా చూడొచ్చు మనం. ఇప్పుడు హైదరాబాద్‌లో చూసుకుంటే 30 ఏళ్ల కిందట ఇన్సిడెన్స్ అంటే పాపులేషన్‌లో 1,00,000 మందిలో 50 మందికి క్యాన్సర్స్ ఉండేవి. ఇప్పుడే మనం చూసుకుంటే 1,00,000 మందికి 75 మందిలో క్యాన్సర్ వస్తుంది. అంటే 50% పెరిగిందనమాట. దీంతో పాటు ఇంకో క్వెషన్ మామూలుగా ఏమడుగుతూ ఉంటారంటే, ఒక కామన్ మ్యాన్‌కి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత? అంటే ఒక సగటున లైఫ్ టైమ్ అంటే ఆహ్, ఆహ్, మొత్తం లైఫ్ టైమ్ ఫ్రేమ్ తీసుకుంటే మన దేశంలో మగవారిలో 9 మందిలో ఒకరికొచ్చే అవకాశం ఉంది. ఆడవారిలో 7 మందిలో ఒకరికొచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి, తెలంగాణలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేది 5థ్ హైయెస్ట్ నంబర్ మొత్తం భారతదేశంలో కౌంట్ చూసినట్లయితే. దీన్ని బట్టి మనకి క్యాన్సర్ కేసులు, అలానే క్యాన్సర్ కేసులు వల్ల మరణించిన వారి సంఖ్య కూడా పెరుగుతున్నట్టుగా చూడొచ్చు. ఇంకా క్యాన్సర్ లక్షణాలు ఏంటి అంటే, ఒక సింప్టమ్ అనేది క్యాన్సర్‌ని మనం ఆ సింప్టమ్ వల్ల క్యాన్సర్ ఉందని చెప్పలేం. దాని బదులు వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఈ వార్నింగ్ సైన్ ఉంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోని, ఆ వార్నింగ్ సైన్ ఉన్నందుకు డాక్టర్ దగ్గరికెళ్ళి పరీక్ష చేయించుకొని మనం రూల్ ఔట్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో డబ్ల్యూహెచ్ఓ పరంగా కాషన్ అనే పదానికి ఒక్కొక్క లెటర్‌కి ఒక్కొక్క వార్నింగ్ సైన్‌గా చెప్పారన్నమాట. సి అంటే చేంజ్ ఇన్ బవెల్ అండ్ బ్లాడర్ హ్యాబిట్స్. ఏ అంటే సోర్ విచ్ ఇస్ నాట్ హీలింగ్ అంటే మానని పుండు. యు అంటే అన్‌యూజువల్ బ్లీడింగ్ ఆర్ డిశ్చార్జ్ అంటే బ్లీడింగ్ పర్వజైనం అంటే యోని రక్తస్రావం, అలానే నిప్పుల నుంచి బ్లీడింగ్ రావడం. అలానే టీ అంటే థిక్‌నింగ్ ఆర్ లంప్ అంటే బ్రెస్ట్‌లో లేదా రొమ్ములో గడ్డలు లేదా బాడీలో ఏదన్నా గడ్డలు రావడం. ఐ ఇండైజెషన్ ఆర్ డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటే ఫుడ్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా నోట్లో గానీ, గొంతులో గానీ, లేదా ఛాతీలో గానీ అడ్డుపడడం, కొద్ది ఫుడ్ తీసుకోగానే ఉబ్బినట్టు అవ్వడం. ఇవన్నీ వార్నింగ్ సైన్స్‌గా తీసుకోవచ్చు. ఆబ్వియస్ చేంజ్ ఇన్ మోల్ అంటే ఏదన్నా పుట్టుమచ్చ సైజ్ పెరగడం, అల్సర్ అవ్వడం, ఇవన్నీ గూడా వార్నింగ్ సైన్స్. లాస్ట్‌ది నాగింగ్ కాఫ్ ఆర్ హోర్స్‌నెస్ ఆఫ్ వాయిస్ అంటే తగ్గని దగ్గు, పెరుగుతూ ఉండడం, అలానే రక్తం రావడం, వాయిస్‌లో చేంజ్ రావడం, ఇవన్నీ గూడా వార్నింగ్ సైన్స్‌గా తీసుకొని వెంటనే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలానే లాస్ట్‌గా అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ వెయిట్ లాస్ అంటే ఆహ్, కారణం లేకుండా వెయిట్ లాస్ అవ్వడం అనేది కూడా వార్నింగ్ సైన్‌గా తీసుకొని ఏవున్నా సరే డాక్టర్‌ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ స్టడీ ఇన్ 2019 వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే క్యాన్సర్ బారిన పడి మరణించే వారిలో 50% మంది మనం నివారించుండవచ్చు. అంటే ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్నాయన్నమాట. అంటే టొబాకో అంటే తంబాకు, అంటే సిగరెట్, గుట్కా, అట్లానే బీడీ ఇలాంటివి 30% క్యాన్సర్‌లు రావడానికి కారణమనమాట. డయట్‌లో కూడా
లోపాల వల్ల 30% క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అంటే తినాల్సిన ఫుడ్స్, వెజిటబుల్స్ ఎక్కువ, ఫ్రూట్స్ ఎక్కువ, హోల్ గ్రెయిన్స్ ఎక్కువ తీసుకోకపోవడం, అలానే ఫుడ్స్ లైక్ రెడ్ మీట్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్, ఫ్రూట్ అండ్ బెవరేజెస్ లైక్ కూల్ డ్రింక్స్ అండ్ అదర్ స్వీట్నర్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది మన దగ్గర ఆల్రెడీ ఎవిడెన్స్ ఉందన్నమాట. దీంతో పాటు ఇన్ఫెక్షన్స్ ఎక్కువ రావడం. ఇన్ఫెక్షన్స్ అంటే హెచ్‌పివి వైరస్, సర్వైకల్ క్యాన్సర్‌లో, హెపటైటిస్ బి వైరస్, లివర్ క్యాన్సర్‌లో, హెలికోబాక్టీరియా పైలోరి, స్టమక్ క్యాన్సర్‌లో ఇవన్నీ గూడా క్యాన్సర్స్ కాజ్ చేయొచ్చు. దీన్ని మనం వ్యాక్సినేషన్స్ ద్వారా ట్రీట్మెంట్ ఇచ్చి నివారించవచ్చు. దీంతో పాటు ఒబెసిటీ ఊబకాయం ఆర్ ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ అంటే ఎక్సర్‌సైజెస్ లేకపోవడం వల్ల 13 రకాల క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. దీంతో పాటు ఎయిర్ పొల్యూషన్ అండ్ ఆక్యుపేషనల్ హెజార్డ్స్ అనేవి మనం దూరం ఉంటే గనక క్యాన్సర్స్ చాలా మటుకు ప్రివెంట్ చేయొచ్చు. ఇవన్నీ గూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్‌గా తీసుకొని మనం జాగ్రత్త తీసుకొని క్యాన్సర్ రావడం నివారించవచ్చు. ఈ టాపిక్ గురించి మీరేమైనా డౌట్స్ ఉంటే డిస్కస్ చేయాలనుకుంటే కింద కమెంట్స్‌లో పెట్టండి. ఇంకొన్ని టాపిక్స్ స్క్రీనింగ్, ట్రీట్మెంట్ వీటి గురించి ఇంకొక వీడియోలో మనం చర్చించుకుందాం. థాంక్ యూ.